గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయితే ఇప్పుడు దాకా మనం సినిమాల గురించి మీ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నాము. ఇవన్నీ కాసేపు పక్కన పెడతాను. ఒక యక్షగానం సంబంధించిన ఏదన్నా ఒక చిన్న పాట పాడండి అన్నా. నేను మర్చిపోయినాయి అవి. అంటే మొన్ననే వేసిన వీధి నాటకం మా ఇంటి ముంగల్నే. అప్పుడు మల్లన్న ఆట ఆడినాము. ఆడినప్పుడు అందరు ఏమన్నారంటే, కొమరం నువ్వు ఆడితే, నువ్వు గెటప్ వేస్తే ఎక్కువ మంది వస్తారు, కంపల్సరీ రెండు, ఒకటి రాజు గెటప్ ఉంటుంది, ఒకటి లేడీ గెటప్ ఉంటుంది, ఇవి నువ్వే వేయాలంటే సరే అని తప్పదు, మన ఊరోళ్ళు కదా, ఎంతైనా పుట్టి పెరిగింది అక్కడ అని. అందరు ఏమన్నారంటే, రే నువ్వు మళ్ళీ అటు పోతున్నావురా, 100 మెట్టు ఎక్కి, అరే నాయన నా పుట్టుకనే ఆడ, నేను దాన్ని వద్దనుకోలేనని అక్కడ వేసినప్పుడు 2 వేసిన అన్న. చాలామంది వచ్చారు. రాజు గిటప్ ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది, మామూలుగా చేయలేనన్న. 2 టగ్గపరి చేసిన. అందులో లేడీ గిటప్ తోటి ఒకటి ఉంటుంది అన్న. మల్లన్నని దేవుడిని ఆయనను వదిన నేను వాళ్ళకి సాడీలు చెప్పి నా రూమ్లోకి దొబ్బి తాళం వేస్తారు. తాళం వేసినప్పుడు అప్పుడు ఒక సాంగ్ ఉంటుంది, రరా మోహన కారా నాతో గూడు మదిని దీరా వీరా నిన్ను కోరిరారా, రరా మోహన కారా నాతో గూడు మదిని తీరా వీరా నిన్ను కోరినారా అంటే ఈ ట్యూన్లో ఉంటుందన్న. మల్లన్న కోసం తాపత్రయపడ అంటే ఇంత ఏది నా సరి సుందరాంగి 7 లోకములలో వీరా కోరియుంటి నీరా అంత చేసిన ఆయన తలుపులు బద్దలు కొట్టుకొని పోతాడు. దాంట్లో ఒక సాడిస్ట్ క్యారెక్టర్ ఉంటుంది. సొంత బిడ్డనే కామంతో చూసి రేప్ చేయాలని చూస్తాడు చంద్రగుప్త మహారాజు. దాంట్లో ఉంటుంది, ఆహా ఎవరు ఈ కన్య, ఎంత అందంగానున్నది, యక్ష గరుడ గాంధర్వ కిన్నెర కింపుష కన్యయ, లేక దివి నుండి భూకి దిగి వచ్చిన అప్సరసయ, నా ఓ కన్యాలలామా 16 సంవత్సరములు కామాదాహంతో ఉన్నాను, రమ్ము నా చెంతకు రమ్ము, నాకు ముద్దిమ్ము అంటే వాడు సొంత బిడ్డనే రేప్ చేయడానికి చూస్తే శంకరుడు వచ్చి శాపం పెడతాడు. ఇప్పటికీ శ్రీశైలంలో ఉంటుంది ఆయన బండ, పచ్చబండగా మారిపోతాడు అన్నాడు. అవి అన్న. అండ్ సడన్గా ఎందుకు ఈ యక్షగానం గురించి అడిగానంటే దీనికి ఒక కారణం ఉంది. ఏందన్నా? వేణుగారు మీకు తెలుసు కదా? నాకు తెలుసు అన్న, బాగా క్లోజ్ కదా. మంచి క్లోజ్ అన్న. అయితే మీరు ఈ తెలంగాణ మాండలికం చాలా అద్భుతంగా మాట్లాడతారు, బాగా యాక్ట్ చేస్తారు. ఆ విషయం వేణుగారికి కూడా తెలుసు. కానీ బలగం సినిమాలో కానీ ఎల్లమ్మ సినిమాలో కానీ మీకు అవకాశం రాలేదు. ఎల్లమ్మ చాలా స్పెషల్గా యక్షగానం బ్యాక్డ్రాప్లో జరుగుతున్న సినిమా. సో అది కూడా అందరికీ తెలుసు. మీరు ఆ కళాకారుడు కూడా. అయినా మీకు ఎందుకు అవకాశం రాలేదు? ఎప్పుడన్నా వేణుని అడిగారా ఇది? అంటే బలగం అప్పుడు నేను దసరా చేస్తున్నా. అడిగారా వేణు మిమ్మల్ని? అడగలేదన్న. కాకపోతే హ్యాపీ ఏంటంటే నిన్నగాక మొన్న వేణన్న కాల్ చేసిండన్న. కాల్ చేసి ఒరే కొమరం మెసేజ్ పెట్టిండు, కాల్ చేయరా నేను వేనంటే, ఫోన్ చేస్తే బాగా హ్యాపీ అనిపించింది. లిఫ్ట్ చేసిన తర్వాత ఒరే అమ్మ చించి ఆరేసినవరా, అంత పెద్ద హీరోతో ఆపోజిట్ క్యారెక్టరు సార్ ఇవ్వడం ఏందో, శివనిర్వాణ సార్కి అసలు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. 12 ఏళ్ళ నుంచి జర్నీ చేస్తున్నా, మాకే అనిపించలేదురా నీ మీద అంత స్కోప్ ఉంది నీ దగ్గర అని. మేమే ఆలోచించలేకపోయినాము. అసలు ఏ కోణంలో ఆలోచించిండో, ఎందుకు ఆలోచించిండో కానీ పర్ఫెక్ట్ పట్టిండ్రా, నీ కళ్ళని మాత్రం భలే చూపించిండు, చాలా బాగా చేసినావు. అసలు అల్టిమేట్. అసలు కొమరక్క అసలు ఎక్కడ కనబడలేవాడు, నాగులుగాడే కనబడ్డాడు. ఎల్లమ్మలో క్యారెక్టర్ ఉందిరా చెయ్యాలి అన్నాడు. అంటే ఏడుపు ఒక్కటే తక్కువ. నేను ఫోన్లో ఉన్నా కాబట్టి అన్న నీకు దండం పెడతానే, అందరూ నాకు బలగం చేసినప్పుడే నేను దసరా చేసిన, ఇవి చేసిన అవి చేసిన అంటే, కాదయా నువ్వు బలగంలు ఉండాలి, ఊరోళ్ళది ఎట్లుంటుందిగా, వాళ్ళు ఏది చూస్తే అల్లు ఉండాలి, మనం ఏ బలగంలు ఉండాలి కానీ, నువ్వు కొమరక్క అంటే ఏంది, కొమరం అంటే తెలంగాణ, నువ్వు బలగంలు ఉండాలి కానీ ఇచ్చిన ఇంపాక్ట్ అటువంటి ప్రతి ఒక్కరు కోరుకుంటారు, మనిషి అందులో ఉండాలి. అది కింద కామెంట్లలో కూడా నేను గమనిస్తుంటే కొమరక్కు ఉండేది ఉండే, కొమరం ఉండేది ఉండే. నాకు ఆ విషయం కూడా చెప్పిన అన్న, బలగం అప్పుడే నన్ను ఇట్లా చాలామంది టార్చర్ పెట్టిరన్న, నువ్వు ఎన్ని సినిమాలు చేసినావు లెక్క కాదు, బలగంలు ఎందుకు లేవు, నువ్వు తెలంగాణ యాస భాష నువ్వు ఎంత పైపోయినావు, నువ్వు ఎందుకు లేవు అంటే, ఏమో ఆ క్యారెక్టర్ మనం సెట్ అవ్వలేదు ఏందో అనుకున్నాడో ఏమనుకున్నాడు అన్న, ఏమనలేదు. ఇప్పుడు ఎల్లమ్మలో అయితే ఫోన్ చేసిండు, క్యారెక్టర్ ఉందిరా నువ్వు చెయ్యాలి, అది నీకు ఇట్లా చేస్తావా అంటే ఫోన్లోనే చేసి చూపించిన, అరే అదిరిపోయిందిరా నువ్వు కంపల్సరీ చెయ్యాలి అన్నాడు. యాక్చువల్గా నాకు తెలియదు, నేను
వేణుగారి సెన్సిబిలిటీస్కి ఆయన తీసే ఆ బ్యాక్ డ్రాప్ సినిమాలకి మీలాంటి వ్యక్తి అయితే యాప్ట్గా సరిపోతారు అనుకుని అడిగాను. నా బాడీలో ఉన్న ఆలోచన విధానము, నేను చేసే విధానం మొత్తం వేణుకి సెట్ అవుతుంది. ఆయన అదే అంటుండే. ఆయన ఏమంటాడంటే, అరే తెలంగాణ యాస ఇంతలోనే అనుకున్న మనిషి సీలేరు యాసలో తీసిన సినిమా, అది ఆంధ్ర స్లాంగ్లో తీసిన సినిమాలో నిన్ను పెట్టడము, అంత పెద్ద క్యారెక్టర్ రాయడము, నువ్వు దాన్ని పండించడము, ఈజ్ ద మిరాకిల్ రా అన్నాడు. సో ఎల్లంలో మీరు చేస్తున్నారంటే వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అన్న. అన్న అయితే చెప్పిండు, ఇంకా అది అన్న అయితే నువ్వు చేస్తున్నావు, చెయ్యాలన్నాడు. ఇక ఆయన చేస్తే హ్యాపీ. అండ్ ఇప్పుడు మాత్రం మీ కెరీర్కి సంబంధించి మాట్లాడుకున్నంత వరకు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మాత్రం మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సో వాటికి మీరు క్లారిఫై చేయాలి. మీరు ఒక ఇంటర్వ్యూలో కూర్చొని 200 కోట్ల రూపాయల ఆస్తి అంటే అవునా అన్నారు. సో అది ఎంత వైరల్ అయిందంటే మొత్తం వైరల్ అయింది. నిజంగా ఇబ్బంది కూడా పెట్టింది అన్న. నిజంగా ఎంతవరకు ఉంది మీ ఆస్తి అన్న? 200 కోట్లు ఏడికెళ్ళి చేస్తే నేను 20 ఎకరాలు 200 కోట్లు అంటే 20 ఎకరాలకు 200 కోట్లు లేదు. ఆ రోజు శివ ఏం చేసిండంటే, నీకు భూమి ఎక్కువ ఉందంట కదన్న, ఇదంటే శివ మా అయ్యేది ఉన్నది 2.5 ఎకరాలు, మా అత్తగారు ఇచ్చింది ఇంత, నేను కష్టపడి మాటిలో యాంకర్ చేసినప్పటి నుంచి ప్రతి రూపాయి దగ్గర పెట్టుకొని కలుపు ఖాళీ పెట్టుకొని నేను నా పిల్లల ఉపాసం ఉండి ఇప్పుడుండి భూమి కొనాలి ఏదో ఒక రోజు పిల్లలకి. నేను ఏదంటే మురళీమోహన్ గారి ఇంటర్వ్యూ చూసిన. నేను మురళీమోహన్ గారు ఇంటర్వ్యూలో శోభన్ బాబు గారి గురించి చెప్పినాను. అవును, అక్కడ ఇన్స్పైర్ అయిపోయినా. లేదు లేదు లేదు, అంత పెద్ద వ్యక్తి చెప్తుండంటే భూమికి ఏదో విలువ ఉంది. ఆ రోజు ఫిక్స్ అయిపోయి ప్రతి రూపాయిని భూమి మీద పెట్టి 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 అది కొంత ల్యాండ్ అయింది, కొంత అయింది. అన్ని కోట్లు అయితే కాదన్నది. షాద్నగర్ మా అంటే ఒక్కొక్క ఎకరా 3 కోట్లు 2 కోట్లు 1.5 కోటి ఉంటుంది. అన్నీ ఒక దగ్గర లేవు కదా. అట్లా ఏదో ఉన్నకాడికి ఉంది. నా అంటే నేను హ్యాపీగా బతికేటట్టు, పిల్లలు బతికేటట్టు 20 ఎకరాలు 20 ఎకరాలు ఉందన్న, ఉంది అంతే. అంటే శివ ఏం చేసిన దాని అంటే, నీకు 200 కోట్లు ఉంది అనేసరికి నాకు సడన్ గా నవ్వు వచ్చింది. దాన్ని వైరల్ చేస్తే అది ఎంత ఇబ్బంది పెట్టిందంటే, కొన్ని సందర్భాలలో వీడి దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, వీడి దగ్గర డబ్బు ఎక్కువ ఉంది అన్న కాడికి అయిపోయింది అది. బట్ అది ఓవర్ చేసినా సరే నెంబర్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు కానీ, బట్ వాస్తవం అయితే వాస్తవం కదా. ఇప్పుడు ఈ జబర్దస్త్ కానీ, ఈ చిన్న చిన్న క్యారెక్టర్ల కోసం జీవితాంతం పరితపించే ఆర్టిస్టులు కానీ, వీళ్ళందరికంటే పోల్చుకుంటే కొమరము కమర్షియల్గా, ఎకనామికల్గా వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్. అయితే అన్న నేను చెప్పాను, ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా దగ్గర పెట్రోల్ పోసుకోవడానికి కూడా డబ్బులు లేవు, బండి లేదు. నేను సత్యన రూమ్లో ఉన్నప్పుడు 1500 రూమ్ రెంట్ కట్టుకోనికి లేము. నేను చెప్పిన చాలా ఇంటర్వ్యూలలో సిగ్నల్ దగ్గర అవి నైటీలు అమ్ముతుంటే, పర్సులు, గొడుగులు, అవి మ్యాజిస్ట్రేట్ బుక్కులు, ఎఫ్ఎం రేడియోలు. గుర్తుందా అన్న? ఎఫ్ఎం రేడియోలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? నేనా 10th 9th నేను అప్పుడు కోటిలో ఎఫ్ఎం రేడియోలు అమ్ముతున్నా. కొత్తగా వచ్చిన గుర్తుందా? సెల్లులు వేసి అప్పుడు అమ్ముతున్నా నేను. అంటే అన్ని కష్టాలు పడ్డోన్ని వచ్చిన ప్రతి రూపాయిని నేను ఇప్పుడు జలసాలకి, పబ్బులకు ఎంజాయ్ చేయడానికి పెడితే దానికి అర్థం ఉంటుందా అన్న? నేను ఎంత కష్టపడ్డా కదా. 2000కు నా ఫస్ట్ జీతం హోటల్లో, కామత్ హోటల్, కోటి కామత్ హోటల్లో నెలకు 750 రూపాయలు. మోరికి అడగాలి, ప్లేట్లు అడిగేది. నెలకు 750 రూపాయలు. 750 రూపాయలు నెలకు కష్టపడ్డోడిని దేవుడు ఆశీర్వదించి కష్టపడుతూ కష్టపడుతూ వచ్చే ట్రావెల్లో ఒక చిన్నగా లక్కీ లాటరీ లాగా సక్సెస్ అయినాం. దాంట్లో ఎంతో కొంత డబ్బు వచ్చినప్పుడు దాన్ని మనం వృధా చేయకుండా కరెక్ట్ ఇన్వెస్ట్ చేస్తే మనం ఒకరి నెత్తి మీద చేయి పెడతలేము, ఓ దొంగతనం చేస్తలే, వాళ్ళు లంగతనం చేస్తలే అన్న. నమ్మవు, ఎంత ఇబ్బంది అనిపిస్తుంది తెలుసా? ఒక మొగాడిని అయ్యుండి ఒక ఆడదానిలాగా చీర కట్టుకొని 1.5 కిలో విగ్గు, అది విగ్గు హెడ్ఏక్ వస్తుంటుంది, అంత విగ్గు కట్టుకొని కింది నుంచి పై వరకు ఒక ఆడదానిలాగా రెడీ అయ్యి తోలుబొమ్మలాక వాడు ఈవెంట్లలో వాడు ఆడమన్నట్టు ఆడి, పాడమన్నట్టు వాడి, వాడికి నచ్చే వరకు వాడిని ఎంటర్టైన్ చేసి వాడు ఇచ్చే డబ్బులు తీసుకొని వస్తాను. అంతే కదా.